సరే ఇతన్ని తీసుకొని పోయి సదరానికి అప్లై చేయించేసి చేస్తారు. సదరానికి ఓపెన్ అయితేనే ఇస్తారులేమ్మా. ఎట్లా జరిగింది? బాగున్నా? ఏం దోశలు ఇంత కాంపిటీషన్ నడుస్తుంది ఇక్కడ? బాగున్నావమ్మా? వస్తానమ్మా, చదువుకుని వస్తాను. ఇక్కడ దోశలు బాగుంటాయా? ఎన్నిమ్మా? 10కి ఎన్ని? 10కి 2? ఆకుకూర దోశ 10 రూపాయలు కోట అంటే 3 అంటే కాంపిటీషన్ అన్నట్టు. 10కి దోశనా? ఏమో బాగున్నావా? లేదు లేదు, మన పరిస్థితి బాగాలేదు. బూట్లు వేసుకొని వచ్చాం. మొదలు పెట్టినాడా ట్యాంక్? ఏం నేనా? ఏబ్బా, మన ఏదో ఫంక్షన్ ఉందని వచ్చినావు. ఈరోజేనా అది? అయిపోయిందా? ఇది భూ సర్వేదా? భూ సర్వేది ఎక్కడ పెట్టినది? నువ్వు పెనుగొండ ఇన్విటేషన్ ఇచ్చి నేను పెనుగొండకు పోతే ఎవరు లేరు, నువ్వు రాయదుర్గంలో చేస్తావా? కొత్తపల్లి సార్. ఎక్కడ? పెనుగొండ పక్కనే. రోడ్డా? అంత దుడ్డు ఉన్నోళ్ళే కదా అంతా. నువ్వు ఇక్కడే ఉన్నా మురళి ఉండేది? అరవిందా? వస్తా అంతే కదా. ఇదే మన కమిషన్. ఏమ్మా ఏమ్మా ఏం పోతామా? సార్ ఒక కారడుకు 2 అని, ఒక్క అడుగు 2 అని కారు తీసేది. నాకు కారం లేదు, స్టోర్లో బియ్యం వేరు. ఒక్క నిమిషము. నీ వాలంటీర్ ఎవరు? జగదీష్ సార్. నాకు 200 నుంచి నువ్వు ఆయాసపడద్దు. ఆరోగ్యం బాగలేదు ముందే. నువ్వు ఆయాసపడద్దు. ఏం చెప్పు సార్. డబల్ ఫింక్షన్ చేస్తాను సార్. ఇంతకుముందు 2 రిజెక్ట్ అయింది సార్. మరి ఒకటి వాళ్ళ హస్బెండ్కి చేసినాను సార్. సరే నాకు కారం లేదు, నైనా స్టోర్లో కాల్చింటే మ్యాపింగ్లో మాత్రం బియ్యంగా నీరు. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు మీ ఆయనకి కార్డు పెన్షన్ వస్తుంది కదా. ఇప్పుడు నీ కార్డు మిస్ అయింది అంటున్నావా? కార్డు ఎందుకు మిస్ అయిపోతుంది సార్? కార్డులో మ్యాపింగ్లో మాత్రం వీళ్ళ కూతురు కాకుండా వేరే ఆమె ఎవరో మ్యాప్ చేస్తారు, అది రిజెక్ట్ అయింది సార్. మరి తర్వాత ఏమో కూడా దాంట్లో కనిపించారు సార్. ఒక దాంట్లో మరి ఆరోగ్యశ్రీ కార్డులో మనం అప్లోడ్ చేస్తే అప్పుడు కనిపిస్తుంది సార్ ఆమె పేరు. మామూలు అయితే స్టోర్ కార్డులో అయితే పేరు లేదు సార్. ఎందుకు లేదు? ఈమె పెట్టడానికి ఏమవుతుంది? సార్ ఈమె దాంట్లో కట్ట. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నువ్వు కూర్చోలేవా? నిలవలేవా? ఆడు కూర్చోబెట్టు, చెప్తా. నువ్వు ఆడు కూర్చోబెట్టు. మీరు రండి. విఆర్ఓ ఎక్కడ? మీరు విఆర్ఓనండి? మీ పేరు? భారతి. ఇప్పుడు ఆ పెద్ద ఆమె దానిలోకి వాళ్ళ భర్తకు ఉందంట కార్డు. ఈమె దానిలోకి ఇంక్లూడ్ చేయడానికి ఉన్న సమస్య ఏంది? బర్త్ సర్టిఫికేట్ ఏందా పిల్లాన్ని ఇంక్లూడ్ చేయడానికి? ఏం అవసరం లేదు కదా. అడిషన్ చేయొచ్చు కదా. నీకు తెలుసా విషయము? చాలా సార్లు కూడా అడిగినాను. ఎవరిని అడిగినావు? అడిగితే ఎవరిని అడిగినావు? మేడం కూడా అడిగినాను సార్ ఒకసారి. మీ నోటీస్లో ఉందా సార్? ఇంకోటి ఏమడుగుతుందంటే సార్, నాకు సపరేట్ కార్డు పెట్టి పింఛన్ కోసం అప్లై చేసుకోవాలా? సపరేట్ కార్డులు ఇవ్వర్లే అట్లా ఒకరికి. అది కాదులే, వాళ్ళు చెప్పినా కానీ అది లేనప్పుడు దీనికన్నా ఇస్తే రైస్ అన్నా వస్తుంది కదా. చూడండి, భర్త కార్డు లైవ్లో ఉంది, పెన్షన్ డ్రా చేస్తున్నాడు. దాంట్లోకి ఇంక్లూడ్ చేయడానికి బర్త్ సర్టిఫికేట్ ఎట్లా అడుగుతావా? తెలివన్నా ఉండాలా. ఈ వార్డులో ఎట్లంటేనా ఇంతకుముందు ఇప్పుడు ఇతని పేరు రాము, కానీ రాము పేరు మీద కాకుండా ఇంకో పేరు మీద పింఛనీలు చేసినారు. ఈ వార్డులు సుమారుగా అట్లున్నాయి. ఇప్పుడు అవన్నీ ఎగిరిపోయినాయి. అట్లా కాదు, ఎవరి పేరు మీద ఉండే విధానాలకు మనం ఇవ్వడానికి లేదు. అర్థమవుతుందా? ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వడానికి మనం ఉన్నాం. ఇప్పుడు ఈయనకి ఎందుకు, ఏ కారణంతో పోయింది? ఎవరు మీ వాలంటీర్? ఎవరు? మీకు ఐడియా ఉందమ్మా? ఏ కారణంతో పోయింది సార్? ఏజ్ ప్రాబ్లం సార్. అప్పుడు ఏ కారణంతో పోయిందంటే ఏజ్ వల్ల ప్రాబ్లం పోయింది సార్. ఇతనికి ఇప్పుడు చేనేత పెన్షన్ పెట్టడానికి 50 లేదు సార్. తర్వాత ఏమన్నా సదరం 50 ఏళ్ళు కూడా లేవా? లేదు. ఆధార్ కార్డులో లేవు. చూడండి, ఆధార్ కార్డులో కంగారు పడద్దులే అమ్మా. ఏం మనం ఎక్కడ పోతున్నాం? వాళ్ళకి ఉండొచ్చు. ఆధార్ కార్డులో తప్పు వయసు ఉంటుంది. అర్థమవుతుంది. ఇది ఉందా? అయితే ఆ సర్టిఫికేట్ అన్న తీసుకోమన్నా.
చేశారు అతను సదరం చేపించారు. సదరంది కాదు, వీళ్ళకి ఏ హాస్పిటల్లో ఇస్తారు మెంటల్ డిజార్డర్కి? అనంతపురంలో ఇస్తారు సార్. అనంతపురం ఇస్తారు కదా, దానికి సదరం ఓపెన్ కావాలా? లేదు కదా, ఇది కూడా చదవలో పెట్టాల్సింది. వీళ్ళ దగ్గర నుంచే పోవాలి, అది రిక్వెస్ట్ లేదు కదా. ఆ? నీకు దీనిలో కిందికి రాదు, ఆధార్లో వయసు ఉంది కాబట్టి. నీకు తెలుసు కదా సీనా, మెంటల్గా స్టేబుల్గా లేడని చెప్పేసి దాన్ని పెట్టి ఇప్పించేసి సరేనా. ఏమని చెప్పినారమ్మా? స్టోర్ కార్డ్ జిరాక్స్, స్టోర్ కార్డు ఇది సార్, మన కార్డు మామూలు లేదు సార్. అంతే కార్డు నెంబర్ అన్నీ ఉన్నాయి, కార్డు ప్రింట్ లేదు అంతే కదా. ప్రింట్కి ఏమైంది? జిరాక్స్ ఇస్తారు. ప్రింట్ తీసేయండి. ఎందుకు పెన్షన్ ఎందుకు పోయింది ఇప్పుడు మళ్ళీ? ఈమె హస్బెండ్ ఇంట్లో ఉందా? ఆరోగ్యం బాగాలేదు సార్, బీపీ షుగర్ అమ్మా ఆరోగ్యం బాగాలేకంటే మందులు ఇస్తారు కదా. 200 కాడి నుంచి చెప్పేది ఇప్పుడు పోతే ఎట్లా సార్? పెద్దమ్మ నేను చెప్పేది 200 కాడ నుంచి 75 కాడ నుంచి ఉన్నప్పుడు సమస్య కాదు, విలువ పెరుగుతుంది కదా. 2000 అయినప్పుడు 2000 అయినప్పుడు అందరికీ అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇవ్వాలనుకున్నప్పుడే సమస్య వచ్చేది. 200 నుంచి వస్తాను సార్, అట్లా ఆరోగ్యాలు బాగాలేదు, ఆరోగ్యం బాగాలేకుండా దానికి ఇస్తారు. నేను ఇవ్వాలనే మీ ఆయనకి ఇచ్చినారు కదా. అంటే మీ ఆయన డబ్బు ఉన్నాడు, నువ్వు వేదో లేదు కదా, అట్లా కాదు. అబ్బో నువ్వు చేస్తే ఆయన తిన్నట్టు. నేను చెప్పేది విను, నీకు సాయం చేయడానికి వీళ్ళని సదరంలోకి పెట్టించేసి ఆ ముసలి. ఇప్పుడు అయ్యో నేను చెప్పింది, మీ ఇద్దరిలో మీ పెద్ద ఆయన బాగా నడుస్తా అంటాడా? మీ ఆయప ముసలాయప వీను అమ్మా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరికి సదరన్ పెట్టించేసి 40% ఉంటే కదా వాళ్ళకి కూడా ఇప్పించేసి ఆమెకే చెప్పిన. ఏమ్మా ఇట్లా అయిపోయిందా? చెప్పమ్మా. స్థలం రాలేదు సార్, 60 ఏళ్ళు ఉన్నాయనా? నువ్వు సింగిల్గా ఉంటావా? సొంత పిల్లలు ఏం చేస్తున్నారు? కొడుకు కూలి పని పోతాడు సార్. నీతో ఉంటున్నాడా? నీతో ఉంటున్నాడా? కొడుకు వచ్చింది స్థలము? రాలేదు సార్. ఎందుకు రాలేదు? అపార్ట్మెంట్లు ఉన్నాయా? నీకు అపార్ట్మెంట్ ఇచ్చినారంట కదా? ఎందుకు లిస్ట్లో అపార్ట్మెంట్ లిస్ట్ ఎవరి దగ్గర ఉంది? నువ్వు చెప్పాలి కదా. ఒక నిమిషం ఇవ్వు. ఇల్లుందా సొంతమా? సొంతం లేదు సార్, బాడీ అమ్మేదా సార్? ఇల్లుందా లేదా? ఇల్లు ఉంది సార్, నా పేరుతోను. చిన్న ఒక సెంట్ ఉంది సార్, 2 కొడుకులు సార్. కొడుకుల పేరు మీద ఇప్పిస్తారు. మరి ఇల్లు లేదంటే ఎట్లా? మాకు ఇది తెలిసిపోతుంది. ఏం కాదు, ఇప్పుడు నువ్వు నాకు చెప్పక ఎవరికి చెప్తావు చెప్పు. మనం చెప్పాలి. ఇదిగో హమీదా బేగం, సిద్ధు ఎవరు? సిద్ధు కాదు సార్, హమీదాను భాష. ఏ సిద్ధు ఎవరు? సిద్ధు ఎవరు మాకు తెలుసు సార్. ఏ సిద్ధు ఎవరు? ఇదేనమ్మా, ఒక నిమిషం. ఆర్ఎల్ నేమ్ అంటే రిలేషన్ చెప్పు. హమీదా అని ఉంది నీకైతే. ప్లాట్ నెంబర్ ఎక్కడ ఉందేమో దీంట్లో చూపి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉందిలే పెద్దమ్మా, పిల్లల పేరు మీద ఉందిలే. సరేనా? నీకు ఇంట్లో ఉంది, పిల్లల పేరు మీద ఉంది, సరిపోతావు కదా. నీకు 2 స్టార్ ఎందుకు? ఎంత ఉన్నాయి మా కమలాకాయలు కేజీ ఎంత? ఎక్కడ తెచ్చుకుంటాను? అనంతపూర్లో తెస్తాం. ఆ మోహన్కి తీసే.
మాట్లాడద్దు. రైట్. బాగున్నామ్మా? బాగున్నా? ఏం హీరోస్ పొద్దున్నే అంత పౌడర్ కొట్టుకున్నారు? బాగున్నామ్మా? కాలువ లేదా? చేస్తారులే. ఈడ మీకు కరెంట్ పోల్స్ రావాలంటే అందరు కలిసి సర్వీస్ కట్టండి. సర్వీసులు కట్టి సైడ్ కాలం మేము వేపిస్తాం. నువ్వు దాన్ని మాత్రం కట్టించేసి సైడ్ కాలం మేము వేపిస్తాం. చేస్తారులే, చెప్పినారు పెద్దమ్మా. సరేనా? నీకేం కాదు, నువ్వు కూర్చోండి. చేస్తారులే పెద్దమ్మా, అదే చెప్పినాను. సరేనా? ఏమంటున్నాడు? అదే సార్ మాట్లాడతారు. ఎమ్మెల్యే సార్ ఏ సర్టిఫికేట్ చేసుకోవడం కూడా రిజెక్ట్ చేయాలి. ఏ గారు, ధనంజయ్ గారు, మనకి బాగున్నారా? ఇప్పుడు మా ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ కొద్దిగా స్పీడప్ చెప్పి నేను రోజు రివ్యూ పెట్టుకుంటున్నాను. ప్రజలు లేకపోతుంటే మా వాళ్ళు ఏమి సమస్య అంటే 6 స్టెప్లో పెట్టినాం సార్ అంటున్నారు. సో మళ్ళీ కొన్ని సమ్ ఆర్ గెటింగ్ రిజెక్టెడ్. సో దో వాళ్ళంతా ఎలిజిబుల్ కూడా గ్రౌండ్ లెవెల్లో. సో అది చూసుకొని ఇమ్మీడియట్గా మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కొద్దిగా స్పీడప్ చేయండి. మేడం గారితో కూడా మాట్లాడినాను, కొద్దిగా మాకు చేయండి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగే ఇట్స్ ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ కదా. వీ కాంట్ ప్రతిసారి ఇది 6 స్టెప్లో ఉంది 6 స్టెప్లో ఉందని మనం చెప్పలేకూడదు. సో ఇట్ హ్యాస్ టు బీ క్లియర్డ్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ అండి. సో మేక్ ఇట్ యాజ్ అ ప్రియారిటీ అండ్ క్లియర్ చేసేయండి. మీరు అదేదో కొన్ని చెప్పారు, నేను వాళ్ళ ఏడీతో కూడా చెప్పేసి వీళ్ళని కూడా చెప్తాం ఆ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి అని చెప్పేసి చేస్తారు. కానీ ది డిస్పోజల్ ఆఫ్ ది థింగ్స్ మాత్రం కొద్దిగా స్పీడప్ చేయించేసి ఓకే. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఒకవేళ సర్టిఫికేట్స్ పెట్టినారా లేదా ఉండి. దానివల్ల కొన్ని రిజెక్ట్ చేస్తాము. దట్స్ వాట్. వెదర్ మనం ఆ సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేసినా కానీ రిజెక్ట్ చేసినారంటే ఆ కేసెస్ని కూడా మెన్షన్ చేయండి అంటున్నాను. ఏనా మొదలెటనా? ఏ చాలా మెత్త పడిపోయినావు అబ్బా, చాలా బాగాలేదు. నిల్లొక్కున్నావు అంటే మళ్ళీ కొడుకు ఎక్కడ? ఎక్కడికి వచ్చిందా మనసు? మెత్త పడిపోయినావు. ఏమా ఏదో పెద్ద అర్జీ రాస్తున్నావమ్మా? లైట్లు ఎందుకు వేయించుంటామే? పోనా కూర్చో. బాగానే ఉందా? కానీ చాలా మెత్తబడింది. అబ్బా ఉన్నలే, కూర్చో కూర్చో కూర్చో. రోడ్డు డ్రైనేజీలు అయితే ఇమీడియట్గా వేయిస్తాంలే, అదే సమస్య కాదు. కానీ రోడ్డు అండర్ డ్రైనేజా? అండర్ డ్రైనేజ్ ఆడినా మన ఊళ్ళో రోడ్డు లేదు వెడల్పు, ఆ రోడ్డు సగం కాలువ సగం పోతుంది ప్లేస్.
దాని నుంచి మధ్యలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అంటే ఇక మీరే పెట్టుకోవాలా పైపులు మీరే వేసుకోవాలా. బాగున్నాక చచ్చా అయిపోయింది. దానిలో మన మీ వాళ్ళు కూడా పోయి లాయర్తో మాట్లాడొచ్చినారు. అందరు నేను చెప్పిన అప్పీల్ చేసుకోవాలంటే ప్రొటెస్ట్ కిందకి వేసుకొని అప్పీల్ చేసుకుంటే వస్తుంది అని చెప్పినారు లాయర్. నా వంతు ఉన్న 90% 110% చేసిన. కానీ చట్టంలో ప్రకారం ఒకసారి అయిపోయిన తర్వాత దాన్ని మార్చడానికి అనేది లేదు. అది సమస్య. కోర్టుకు చేసుకోమని చెప్పినా కదా. అదే మా పిల్లోడు మా మామూలు కూడా యాక్సిడెంట్ ఎప్పుడు చనిపోయినాడు? అప్పుడు ఇన్సూరెన్స్లో ఉంటే చేసేసి క్వశ్చన్ అది మనకు అలవాట్లేదులే. అన్ని చోట్ల అవే తీసుకున్నాం. సమస్య అయిపోతుంది. ఏంటి తగిన నీళ్ళు పోవా ఎంఆర్ఓ ఆఫీస్లే టౌన్ అది. కమిషనర్ గారు ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా ఆ టెంకాయలన్నీ వేసుకున్నారు కదా, అక్కడ ఎందుకు మొత్తం అంతా వాటర్ స్టాగ్నేట్ అవుతుంది? టెంకాయలు వేసుకొని మట్టి అంతా ఈ విధంగా చేసినారు చూడండి. పోలీస్ స్టేషన్ ముందర కెనాల్ ఉందా లేదా అక్కడ? ఓకే ఇక్కడ డ్రైన్స్ కావాలంట చూడండి. తాగుతారులే. ఇది నేను తీసుకున్నా సుధీర్ ఆడిచ్చేసే వాళ్ళకి ఇచ్చేసి పోసినా అన్న పోయిస్తా మరి అక్క వెళ్ళొస్తా. ఏందా నువ్వే రాసినావమ్మా ఇది? సంతకాలు ఒకటి చేసినారా? ఎక్కడ కాలువ కావాలని ఇడున్నాయి కదా కాలువలో లేవా? నువ్వేందో ఉంది కదా. అవును అది చూసానులే. డీడి చూసినా ఉన్నాడా కాలువ ఎంత పెద్దగా వేసినారు? మనం వేసినది ఎందుకు అంత పెద్దగా వేసినారు? ఆడ పెద్ద కాలువ అసలు మున్సిపాలిటీ వాళ్ళే అప్పుడు ఉన్న లేచింది. చూసినా బాగున్నా అన్న? అరగొంత బాగుందా? వచ్చినా చూసినాను అన్న. నా ఫస్ట్ ప్రయారిటీ కాలువలో, అది అయిపోయినాక రోడ్లోకి వస్తాను. సరేనా? నీకు అయిపోతే కాదు ఊరంతా కావాలి. డబ్బుతో ముడిపడిన అంశాలు కదా, అన్ని చోట్ల వేస్తాంనా. చలో అట్లా పోతే సరిపోతుంది.
ఆ ఇండ్లన్నీ ఓ దిక్కుంటే ఇది ఒకటి ముందుకుంది చూడండి. ప్లాన్ గీసేసి తీసేపోయింది. మీరు ఇంత ఇవే ఎక్స్టెంట్ అవుతా పోతుంటాయి. నాతో సంబంధాలు ఎప్పుడో తెగిపోయినాయి. సాకులో మళ్ళీ అర్జీ ఇచ్చిన రాజు ఇంట్లో మనకు ఆ రోజు చెప్పిన తెలుసు రోజుకి పెట్టినా చెప్తాను. ఇప్పుడు చేస్తాము. ఇప్పుడు పెట్టినారా? పెట్టినా ఇప్పుడు పెట్టిండే సొంతంగా చేసి అది ఇచ్చొచ్చినా కదా, మళ్ళీ వీళ్ళకి ఇచ్చిన. లేదా ఇప్పుడు చేస్తున్నారులే. వాలంటీర్లకి ఇచ్చేసిన. ఇప్పుడు 25వ తేదీ దానికి పెట్టినట్టు. బాగున్నావా? ఏమయ్యా బాగున్నావా? ఏమి ఇక్కడ ఉన్నావు? ఇంట్లో లేకుండా ఇట్లా లేకుండా కాంపౌండ్లో ఉంటే ఇస్తుంది నాకు ఏంది చేయలేదు. ఎవరు ఇంత అంటే నువ్వు నేను డిజైన్ కాదు కదా చేసినది, రైల్వే డిజైన్ చేసినది. రైల్వే డిజైన్ చేసిందని మనం ఎట్లా చెప్తాం? మస్తాన్ రెడ్డి ఇల్లు కూడా అయినేనా? మా సుధీర్ వచ్చినట్టుంటాడు. ఇంక పెళ్ళికి ఒకటే సరిపోతే సరిపోలే. అయిపోతుంది. పని మొదలు పెడతాను. ఏం వచ్చినాడా? ఇట్లా బా అది చూసుకొని వస్తా, సచివాలయం చూసుకొని వస్తానని చెప్పు. ఏనా బాగున్నావా? వీటికి వస్తావా నువ్వు షేవింగ్కి? ఏం ఆడలేరా? బాగున్నారా? కొడుకంతా బాగున్నాడా? హైదరాబాద్లో ఉన్నాడు, వచ్చినాడా? హైదరాబాద్ మనవాడా? ఇప్పుడు ఇక్కడికి వచ్చినావా? అప్పుడు ఆ ఇంట్లోనా? నా ఇంటికి వచ్చినావా? అవునాయా? కొత్త పోల్స్ టైం పడుతుందని చెప్పినాను కదా. కొత్త పోల్స్ ఫస్ట్ మధ్య పోల్ అంటే రెండింటికి మధ్య ఉండేది చేస్తారు, తర్వాత కొత్త పోల్స్ అనేది మొదలు పెడతారు సరేనా. ఎందుకంటే వాళ్ళకి ఆ స్ట్రెంథనింగ్కి కావాలి కదా. దానికప్పుడు ఏం లైటింగ్ పెట్టిస్తాంలే, జ్యోతులప్పటికి లైటింగ్ పెట్టిస్తాంలే అంటున్నా సరేనా. అంటే మొదటి విడత మనకి చెప్పినది వాళ్ళు ఏంటంటే ఇలా 2 పోల్ ఉండి మధ్యలో వేలాడి ఉంటాయి కదా, అవి చేస్తాము అని. దాని తర్వాత మిగతాది చేస్తారని. కమిషనరీ దీనికి పెయింటింగ్ కొట్టించింటే సరిపోయేది కదా గ్రిల్కు. అవును మనం చేసినాం, ఇంకంతా మళ్ళీ వాళ్ళే చేసేంత వరకునే. ఏమ్మా మీరు ఇదంతా నడచడానికి అయిపోయిందా? మీరు వేరే వాలంటీర్లా? ఇదే వాడే కదా, ఇట్లా షార్ట్ కట్లో వచ్చినారా? ఇక్కడెక్కడ ఉంది సచివాలయం? ఇప్పుడు ఈ సచివాలయానిక నెక్స్ట్ దానికి పోయేది? బాగున్నామా? మూడు సచివాలయం ఇలా ఎన్ని గంటల? 11 గంటలు కదా మస్తాన్ రెడ్డి వాళ్ళది. 9
9:30లో వీళ్ళదా అన్నీ 10 నుంచి 11 లోపల మూడతారు అన్నీ. ఈరోజు ఎక్కువ 11:30 పద నాకురా అది పర్టికులర్ది నేను చెప్తాను. అది వస్తున్నాను. ఈరోజు సుమారు విరిగిపోయినాడు. అల్లుడా బాగున్నామ్మా? బాగున్నాక ఇది తీసుకున్నాను. రండి రండి రండి. దాకా ఫోటో రైట్. కూర్చుంటాను. నాకేం వద్దులేండి, 2 నిమిషాలు కూర్చున్నాను. మనకు అలవాట్లేదు. రండి. అవి ఒకసారి సెగ్రిగేట్ చేస్తే ఎలక్ట్రిసిటీ ఏమి దీనిలో క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ చెప్పండి. ఎంతమంది ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదనేది. సర్టిఫికేట్స్ అప్లోడ్స్ అని మ్యాండేటరీ, లేకుంటే వాళ్ళైనా ఎట్లా చేస్తారు? మీ స్థాయిలోనే ఒకసారి చెక్ చేసుకొని పంపించండి ఫోటోల్లో ఆర్ దే డూయింగ్ అన్నమాట అని. పోయి ఆడ రిజెక్ట్ చేసినది మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇట్స్ ఎంబ్రాసింగే కదా. అండ్ రెండోది కనుక్కోండి వీళ్ళని మళ్ళీ ఎట్లా ఇంట్రీస్ చేయాలా అనేది. అంటే మనకు అరైజ్ అయింది కదా సమస్య, అక్కడ క్లియర్ అవుతున్నా కానీ మళ్ళీ తీసుకోవటం లేదని. అది సెర్పేనా పీడీడీఆర్ఏనా? మనకు చెప్పింది ఏంటంటే వన్స్ జేసీఆర్ లాగిన్లో అప్రూవల్ అయిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళు అక్కడ డిపార్ట్మెంట్లో కరెక్ట్ చేసుకుంటారు బ్యాక్ అండ్ డేటా. అందువల్ల మనకు ఆన్లైన్లో రిఫరెన్స్ కాదు, మనం అప్లై చేస్తే ప్రూవ్ అవుతుందని చెప్పారు. సో ఇక్కడ మంది అవుతున్నా కానీ పైన పోవటం లేదనా? అన్న రామన్న పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఏమైనా ఎప్పుడు ఈ నెలాఖరిక రిటైర్మెంట్ ఎప్పుడు? అంతవరకు మాకు తప్పదు తిప్పలో. ఇంకా రీసర్వే చేయాల్సిన అవసరమే లే. నీకు తెలిసినది ఎవరికి తెలుసు అది చెప్పు. అయినా ఈ నెల ఉండేది నువ్వేమే ఎవరికి తెలుసా? లేదు ఎవరికి తెలియదు. నేను ఏమంటానంటే ఈ రీసర్వే గైడ్లైన్స్ ఇవన్నీ కొన్ని ఇబ్బంది ఏమో పాత సంబంధాలు కన్నిటికీ. మొత్తం ఎంతమంది సర్వేలు ఉన్నారు? 100. మన డివిజన్లో 110 వీళ్ళందరినీ వీళ్ళకి దీనిలో చేస్తారు. ఇప్పుడు మీ షెడ్యూల్ ప్రకారం ఎన్ని రోజులు ఎన్ని అవుతాయని ఉన్నిలే రామోనన్న ఎవరు తీసుకోలే అక్కడ పెట్టేసాను పెద్ద. ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద మన కాన్స్టిట్యున్సీలో ఏది తీసుకున్నారో? చంద్రాపట్నమా? అన్ని చోట్ల చిన్న పంచాయతీలే కదా. ఇది పెద్దది. ఫేజ్ 1లో ఒకసారి కరెక్షన్స్ అయిపోతే తర్వాత
అంటే 100 ఏళ్ళ తర్వాత కదా కొన్ని సమస్యలు అంటే ఉంటాయిలే. క్వశ్చన్ అన్న అక్క వెళ్ళొస్తా మరి హీరో అమ్మాడుంది నిన్న పోయింది సార్ మురళీ దగ్గర నిన్నమైందా? పోయిరా పో ఫైన్ చేసినావా? సొంతమా? మీ అన్న చూస్తే ఇల్లు అమ్ముతా అంటున్నాడు, నువ్వు చూస్తా అంటే ఇల్లు కట్టించుకుంటానా? నువ్వేం వ్యాపారం చేస్తున్నావు? నేనేం లేదు సార్, చిప్స్ అన్నీ పోగొట్టుకున్నాను. దాని దగ్గర వద్దు సార్ ఐడియా. ఇప్పుడేం వ్యాపారం చేస్తున్నావు? ఉంటారా? రెడీ వస్తావా? పెళ్ళికి వస్తాను. ఏమైనా పెళ్ళికాడికి వచ్చినారంతా మళ్ళా ఒకళ్ళు బ్యాచ్ అంతా. ఏం రమ్మన్నా కనపట్టంలా? ఊర్లో సరిపోతుంది, వ్యవసాయమే సరిపోతుంది. ఏమైనా అది శేషగురం పోయిస్తానా? నేను చూసుకొని వస్తా. బాగున్నామ్మా? జేసీబీ లాగిన్ అప్రూవల్ అయిన తర్వాత ఆర్టీజీఎస్ వాళ్ళు స్టేట్ వైడ్ డేటా తీసుకుంటారు. ఓకే, ఇట్ టేక్స్ టైం. ఎస్ సార్, తీసుకోండి సార్. వాళ్ళు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ డేటాలో రెక్టిఫై చేసి మళ్ళీ మనకే ఒక డాష్ బోర్డ్ లాగా విజిబిలిటీ వస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర కానీ సార్ వీళ్ళ దగ్గర కానీ ఎన్ని అప్రూవ్ ఇచ్చావు, ఎన్ని హైయర్ లెవెల్లో పెండింగ్ ఉన్నాయి, ఎన్ని అప్రూవ్డ్, ఎన్ని రిజెక్టెడ్ అనేది ఉంటుంది సార్. బాగున్నా? దాంతోపాటు ఇంకొక విండో వచ్చింది సార్, దాంట్లో ఫైనల్గా ఎంతమంది ఎలిజిబుల్ వచ్చారు. బాగున్నా? బాగున్నా? లేదు మళ్ళీ వస్తానులేమ్మా, మీకు చాలా లేట్ అయిపోయింది, పెళ్ళిళ్ళు అన్నీ ఉన్నాయి కదా. ఏం చదువుతున్నావు హీరో? ఎక్కడ సైడ్ తీయించినాడు మీ నాయన నీకు? వచ్చినానా? ఉంటాడు మళ్ళీ వస్తాను లేదు. బాగున్నామా? అట్లా వస్తుందని చెప్తున్నాడు సార్. అప్పుడు ఫైనల్ ఎలిజిబుల్ అనేది వస్తున్నాడు. సో ఇప్పుడు ఓన్లీ డేటా రెక్టిఫికేషన్లోనే ఉన్నామంట. నేనేమిటంటే 1-2 ఎర్రర్స్ జరిగి ఇది వచ్చి ఇది చేయాలి మనకు టైం పడుతుంది. సో మన స్లాట్స్ ఎంత త్వరగా క్లియర్ చేసుకుంటే. నేను అమ్మఒడి క్లియర్ చేయాలి సార్, వాటికి ప్రయారిటీ ఇస్తున్నాను. లాస్ట్ ఇయర్ అమ్మఒడి ఎలక్ట్రిసిటీ ఇంకోటి రీజన్ వల్ల పోయిన అన్నీ పంపించాం సార్. అవి క్లియర్ చేస్తారు సార్. ఈ ఇయర్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా పడిపోతుంది. బాగున్నావమ్మా? ఈ వాలంటీర్స్ సచివాలయం మ్యాపింగ్స్ అన్నీ చేసేయమని చెప్పినాను కదా మన లాస్ట్ టైం అనుకున్నాం కదా సార్. ఈ అడవుల్లో అన్ని స్టేట్ నుంచి కూడా అప్రూవల్ తీసుకున్నాను. మన జేసీ మేడం దగ్గర అప్రూవల్ తీసుకున్నాను సార్. మరి స్టేట్లో ఎవరి దగ్గర? ఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి లెటర్ పంపించాం సార్. ఈ అడవులు అంతా టీమంతా హౌస్ సైడ్ పట్టాస్లో ఉన్నారు సార్. స్పీక్ టు దెమ్ నెక్స్ట్ మంత్. బాగున్నా? బాగున్నామ్మా? నెక్స్ట్ మంత్ క్లియర్ చేస్తాం. ఇంకా బాగున్నారా? నెక్స్ట్ మంత్కు అంటే వీ నీడ్ టు కీప్ ఏ డెడ్ లైన్స్ చేసుకుంటే, లేకుంటే ఒక చోట లోడు ప్రాపర్ సర్వీస్ మనం అందించలేకపోతాం. అందుకు అది సమస్య. ఇడిచిపెట్టి ఏం కాదులే.
దిస్ ద 2020 క్యాలెండరా? అవును, అంటే క్యాలెండర్లు మళ్ళీ మారుతాయి కదా. వార్డు ప్రొఫైల్ ఏంటమ్మా? సచివాలయం ప్రొఫైల్ టోటల్ ఎంతమంది వాలంటీర్స్? 14 సార్, మనకి ఇప్పుడు 13 ఉన్నారు సార్. క్లస్టర్ ఎక్కువ హౌసెస్ ఉన్నాయి, వీళ్ళకి 13కి మ్యాప్ చేస్తాం. హౌస్ హోల్డ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? సార్ 740 సార్. 744. 40 44? 40 సార్ మాకు. అన్ని వేకెన్సీస్ ఫుల్ అయిపోయినాయి మీ సచివాలయానికి సంబంధించి? ఏదైనా లెఫ్ట్ ఓవర్ పెండింగ్ ఉందా? మా సెక్రటరీస్ అందరూ ఉన్నారు సార్. అందరు ఉన్నారా? 10 మెంబర్స్ ఉండాలి కదా. 9 మెంబర్స్ సార్. ఒకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఆడికి రిపోర్టింగ్ అన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావడానికి. మనం శాలరీ ఇవ్వట్లేదు సార్, ఎన్ని శాలరీ వాళ్ళు ఒక్క సచివాలయానికి రావడం ఇంటిగ్రేట్ కాలేదా? హౌసింగ్ ఎంతమందికి వచ్చిందమ్మా? సార్ ఫస్ట్ 146 సార్. మళ్ళీ మొన్న 90 డేస్ కింద 35 చేసాము. 33 సో అంత 170 ఎస్ అంతే కదా. 146 33. కాదు సార్ 146 సార్. కొత్తగా ఎన్ని చేసినావు చెప్పు చాలమ్మా. కొత్తగా మొన్న సార్ 33 సార్. ఇంకో 265 సార్. టిడ్కో అన్ని ఇండ్లు వచ్చినాయి ఇక్కడ. అంటే ముందు ఇక్కడే కదా సార్, వాళ్ళందరూ డీడీలు కట్టినారు. మనకి ఎక్కువ ఇక్కడ సార్ ముందు 220 చేసి కాటమే ఇన్ఛార్జ్ అని అందరితో కట్టించేసినాడా డీడీ? ప్రాబ్లం అయింది సార్. అందుకే వీళ్ళు అపార్ట్మెంట్ వద్దని చాలా మనం ఏం చేయలేం కదా, కట్టిన బిల్డింగ్ లేకపోతే. అంటే ఆల్మోస్ట్ ఆల్ 179 అది 265 అంటే ప్రతి హౌస్ హోల్డ్కి ఇచ్చినట్టేనా? ఆర్డర్ 444 అంటే 70% కవర్ అవుతున్నట్టు అంతే కదా. 6 మెంబర్స్ ఉన్నారు సార్ వస్తున్నారు. అండ్ 2-3 ఇష్యూస్. బిఎల్సీలు ఎంతమంది అడిగినారు? బిఎల్సీలో 18 అంటే ప్రస్తుతం అయితే 18 ఉన్నాయి సార్. మనకి 18 వచ్చినాయి. అతను పిఎం రామకృష్ణ అనే అతను మాకైతే అడగలేదు. హౌస్ ఫ్లాట్ ఇల్లు చూడాలి మేడం అంటే ఒక చిన్న ఇల్లు సార్, అందుకని ఫ్లాట్ పెట్టించాను సార్. హౌస్లోనైతే అడగలేదు. ఎన్ని సెంట్లు ఉంది అతనికి? చిన్నదే సార్, ఒక సెంట్. నాకు తెలుసులే, నాకెందుకు తెలియదు. మీ ఇంతకుముందు మీ కమిటీలో ఉండే కదా. అది కాదు పిల్ల చావిడ దాంట్లో లేడా? ఏం పని చేస్తుండే తను? మేదర పని. అతని పేరుతో గుర్తొస్తుంది సార్. మళ్ళీ ఇల్లు కావాలంటే అది మన లేదు, ఆ ఇండ్లు పడగొట్టేసి ఆడ ఇల్లు కట్టుకుంటాడు అని అంతే. అట్లా ఖచ్చితంగా మేలు కదా. సో ఇంకా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు సార్. వాళ్ళకి ఏం రీజన్స్ చూపిస్తుంది? వాళ్ళకు అంటే ఒకరు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ కొడుకున్నారు సార్, అదొకటి. కొంతమంది ఏమైందంటే సార్ మనం ఎలిజిబుల్ చేసినా కూడా ఫ్లాట్ అలాట్ చేసేటప్పుడు 6 మెంబర్స్కి రాలేదు. వాళ్ళు ఇద్దరు వచ్చి ఫ్లాట్ కావాలని అడుగుతారు. ఎందుకు? ఏం రీజన్ చెప్తున్నారు? ముందు అపార్ట్మెంట్లో కానీ అపార్ట్మెంట్లో లిస్ట్లో ఆ పేరు ఉందా? మా ఒకటి సింపుల్ 3 కేటగిరీస్లో ఇస్తున్నా. స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇండ్లు, స్థలం లేకుండా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇండ్లు, మనం ఇచ్చే స్థలం ఇచ్చేసి. మూడోది టిడ్కో. ఆ మూడింటిని కూడా చూసుకొని చేసుకోండి. అంటే అపార్ట్మెంట్లో ఎవరే కానీ అర్హత ఉన్న వాళ్ళు మిస్ కావద్దు, సరేనా? 6 స్టెప్ వ్యాలిడేషన్ కేసు ఎన్ని కేసులు ఉన్నాయి? 33. ఇప్పుడు మీరు ఆమెతో మాట్లాడినాం, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో, ధనంజయ్తో మాట్లాడితే ఎలక్ట్రిసిటీ ఎందుకు రిజెక్ట్ అవుతుందంటే మీరు దానికి సంబంధించిన ఏ సర్టిఫికేట్ పెడుతున్నారా? మరి ఏ సర్టిఫికేట్ పెట్టినా కానీ ఎందుకు రిజెక్ట్ అవుతుంది? ఈ కేసులో పెట్టారా? పీడిఎఫ్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి సార్. కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తారు సార్ అన్ని. మరి ఎందుకు